హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. సో మీకు ఏం పాయింట్స్ రెజొనేట్ అయితే అవే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ మేనిఫెస్ట్ చేసుకోండి. సో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేస్తాం. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కొంచెం 50-50 ఫీలింగ్స్. అంటే మీ రిలేషన్షిప్ కోసం ఎలా అనుకుంటున్నారంటే, ఒక్కొక్కసారేమో ఓకే ఈ రిలేషన్షిప్కి కమిట్ అవుదాం అని ఒకసారి, ఇంకొకసారేమో నో ప్రజెంట్ నేను ఏ రిలేషన్లో ఉన్నానో అదే కంటిన్యూ చేద్దాం అని ఒకసారి, అండ్ ఇంకొకసారి మీలాంటి పర్సన్ తన లైఫ్లోకి రావడమే అదొక గ్రేట్ థింగ్. బట్ మీతో రిలేషన్ అనేది సక్సెస్ అవుతుందా లేదా, ఆర్ మీది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతుందా, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. సో నెక్స్ట్ యాక్షన్ ఏంటి అసలు అంటే, ఒక లాంగ్ కాన్వర్సేషన్ చేయబోతున్నారు. మళ్ళీ ఈ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేశారు, బ్లాక్ చేయలేదు, అన్బ్లాక్లోనే ఉన్నాయి మీ ఇద్దరి కాంటాక్ట్స్ కూడా. సో ఇప్పుడు మీకు అసలు ఏం చెప్పబోతున్నారు అంటే, ఒక లాంగ్ కాన్వర్సేషన్లో తన లైఫ్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఈ పర్సన్ అలా సాడ్గా ఉంటున్నారు, అండ్ ఎందుకు మీతో కమ్యూనికేషన్లో ఉన్నా కూడా ఏదో మాట్లాడనట్టుగా మాట్లాడుతున్నారు, ఇదంతా ఎందుకు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. బట్ హియర్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, మీ పాస్ట్లో ఈ పర్సన్ సడన్లీ దే ఘోస్టెడ్ యూ, సడన్లీ దే బ్లాక్డ్ యూ అండ్ దే చోజ్ సమ్వన్ ఎల్స్ ఓవర్ యూ. అండ్ ఈ విషయం మీకు తెలిసిన తర్వాత మీరు ఈ పర్సన్ మొహం మీద డోర్ వేసేశారు. సో ఆఫ్టర్ దాట్ ఈ పర్సన్ దగ్గర నుండి మీకు కమ్యూనికేషన్ వచ్చినా కూడా ఆ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయినట్టుగానే మీకు అనిపిస్తుంది. బట్ ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు మీరు, అంతేగాని మీకు ఫీలింగ్స్ లేవు. బట్ మీ పర్సన్కి మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. సో సడన్లీ ఇన్ ద నెక్స్ట్ 7 to 2 hours మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అని అంటే, ఆ డోర్ ఏదైతే మీరు క్లోజ్ చేసేసారో, ఆ రిలేషన్షిప్ ఇంకా వద్దు అని, ద సేమ్ డోర్ దానంతట అదే లాక్ ఓపెన్ అయ్యి నెమ్మదిగా ఓపెన్ అవుతున్నట్టు అనిపిస్తుంది మీకు. అలాంటి కాన్వర్సేషన్ జరగబోతుంది. అంటే ఈ పర్సన్ మళ్ళీ తన లైఫ్లోకి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్, అండ్ మీకు కమిట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మీ వాల్యూ ఏంటో తెలుసుకున్నారు. అండ్ మీ రిలేషన్షిప్ అసలు ఈ పర్సన్ లైఫ్లోకి ఎందుకు వచ్చింది, ఇదంతా కూడా ఈ పర్సన్కి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. సో నౌ దిస్ పర్సన్ ఈస్ కమింగ్ టువర్డ్స్ యూ అండ్ దే ఆర్ సీయింగ్ ఎ ఫ్యూచర్ విత్ యూ. ఓకే, ఫర్ స్టెబిలిటీ అండ్ హ్యాపీనెస్ ఈ పర్సన్ మళ్ళీ ఈ రిలేషన్షిప్ని రివైవ్ చేస్తున్నారు. ఈ కనెక్షన్ని సాబిటైజ్ చేసింది, క్లోజ్ చేసింది ఈ పర్సనే, అండ్ అగైన్ రీబిల్డ్ చేస్తున్నది కూడా ఈ పర్సనే. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ అసలు ఏం జరగబోతుంది అంటే, మీ లైఫ్లో మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు టు అచీవ్ యువర్ గోల్స్. మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ వచ్చారు, అది ఆల్మోస్ట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. మీరు చిన్నప్పటి నుండి చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. మీరు స్కూల్లో టాపర్, కాలేజ్లో టాపర్, అండ్ ఆఫ్టర్ దాట్ మీకు సడన్లీ మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మీ స్టడీస్ బ్రేక్ అవ్వడం కానీ ఆర్ అలాంటిది ఏదో జరగడం ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ దాట్ మీరు మీ గోల్స్ చేంజ్ చేసుకున్నారు, అండ్ గోల్స్ చేంజ్ చేసుకున్నా కూడా మీరు దాంట్లో సక్సెస్ అయ్యారు ఈజీగా. బట్ ఆ సక్సెస్ మీరు అందరితో షేర్ చేసుకున్నారా అంటే నో. ఎందుకు చేసుకోలేదంటే, మీకు ఆ టైంలో ఏదైతే సక్సెస్ వచ్చిందో అది మీరెంతైతే కష్టపడ్డారో
దానికి తగ్గట్టు రాలేదు, మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అయితే రాలేదు. సో ఓకే, ఎనీవేస్ సక్సెస్ అయ్యాను అని మీరు కాంప్రమైజ్ అయిపోతూ వచ్చారు. అండ్ అగైన్ రిలేషన్షిప్ మ్యాటర్స్లో కూడా అంతే. మీరు ఒక పర్సన్ని ఇష్టపడ్డారనుకోండి, దట్ సేమ్ పర్సన్ మిమ్మల్ని కాదని ఇంకెవరినో చూస్ చేసుకున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ ఈ పర్సన్ ఎవరినైతే చూస్ చేసుకున్నారో ఆ పర్సన్ని వదిలి మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు ఇప్పుడు. సో ఇక్కడ కూడా మీరు కాంప్రమైజ్ అవుతున్నారు మళ్ళీ. ఓకే, అంటే మీరు ఆల్మోస్ట్ మీ లైఫ్ అంతా కాంప్రమైజ్ అవుతూనే వస్తున్నారు అన్ని విషయాల్లో. బట్ ఇప్పుడు ఇలా కాంప్రమైజ్ అయి ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ద ప్లానెట్స్ ఇన్ యువర్ చార్ట్ ఆర్ చేంజింగ్. ఓకే, కొన్ని యోగాలు ఉంటాయి. ఆ యోగాల్లో ఒక యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒకటి ఏంటంటే అబండెన్స్, అండ్ ఇంకొకటి ఏ రిలేషన్షిప్ అయితే మీకు కావాలనుకున్నారో దట్ సేమ్ రిలేషన్షిప్ ఫ్రమ్ ద పాస్ట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ యూ. జూపిటర్ ఎనర్జీస్ ఇక్కడ చాలా బలంగా ఉన్నాయి. సో మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తూ వచ్చారో ఆ మేనిఫెస్టేషన్ సక్సెస్ అవుతుంది. అండ్ మీరు ఏదైతే డైలీ ప్రేయర్స్లో మీరు డివైన్ని అడుగుతూ వచ్చారో ఆ ప్రేయర్స్ డివైన్ ఆన్సర్ చేస్తుంది. బట్ బీ వెరీ కేర్ఫుల్. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో తప్పకుండా జరుగుతుంది. సో ఇక్కడ మేనిఫెస్ట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా మేనిఫెస్ట్ చేయండి. మీరు ఏది అడిగినా జరుగుతుంది ఇక్కడ ఈ టైంలో. సో మీరు ఏదైతే హ్యాండిల్ చేయగలరో అదే మేనిఫెస్ట్ చేయండి. మీరు ఒక రిలేషన్షిప్ని కావాలనుకుంటున్నారు, ఈవెన్ దో ఇట్స్ సాబటేజ్డ్ కనెక్షన్, ఆ కనెక్షనే మీ లైఫ్లో ఉండాలని అనుకుంటున్నారు. బట్ కెన్ యూ హ్యాండిల్ ఇట్? అది మీరు అనలైజ్ చేసుకోండి అండ్ మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ అనదర్ థింగ్, ఫినాన్షియల్ అబండెన్స్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో యూనివర్స్ ఈజ్ రెడీ టు గివ్ యూ దట్ అబండెన్స్. మీరు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి యూనివర్స్ రెడీగా ఉంది. కానీ కెన్ యూ హ్యాండిల్ ఇట్? అది అనలైజ్ చేసుకోండి. అండ్ మీరు ఎంత హ్యాండిల్ చేయగలరో అంత మేనిఫెస్ట్ చేయండి. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ఏం అడిగినా ఎంత అడిగినా యూనివర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సో హ్యాండిల్ చేయడానికి మీరు రెడీగా ఉండండి. యు ప్రిపేర్ టు రిసీవ్ దట్ అబండెన్స్. ఈ అబండెన్స్ రిగార్డింగ్ ఫైనాన్సెస్ అండ్ రిలేషన్షిప్స్. ఓకే, సో ఇది పక్కన పెడితే some another new person, new relationship, they want to enter into your life. This person is hiding from you, they don't want to talk to you, but they are observing you, they are investigating about you. This new person, very clever person, very abundant person, very kind hearted, humble and generous person, well settled person, wealthy person. సో దిస్ న్యూ పర్సన్ మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈ పర్సన్కి టైం సరిపోవట్లేదు. అంటే బిజీ పర్సన్ ఈ పర్సన్. సో అట్ నైట్ టైమ్ దే ఆర్ గ్యాదరింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ సోషల్ మీడియా. ఓకే, ఇఫ్ యు ఆర్ ఎ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్, ఈ న్యూ పర్సన్ ఆ బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్ నుండి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి కూడా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఐ డోంట్ నో ఈ పర్సన్ మీకు తెలుసో తెలియదో ఇక్కడ తెలియదు, కానీ మీరు బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్లో ఉన్నారు అని ఈ పర్సన్కి అర్థమవుతుంది. ఓకే, సో ఇట్ సీమ్స్ దిస్ పర్సన్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, నాట్ ఓన్లీ రిచ్ పర్సన్, వెల్దీ పర్సన్, వెరీ ఇంటెలిజెంట్, వెరీ హంబుల్ పర్సన్. ఓకే, అండ్ ఇన్ కేస్ మీరు ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్లో కూడా మీరు కొంచెం వీక్గా ఉన్నట్టు అనిపిస్తే ఈ పర్సన్ మీ ఫైనాన్సెస్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ పర్సన్ మీకు హెల్ప్ చేస్తారు. అంటే మీకు ఎక్కడైనా బిజినెస్ పెట్టించడం కానీ, ఏదైనా జాబ్ ఇప్పించడం కానీ, ఇలాంటి వాటిల్లో కూడా మీకు హెల్ప్ చేస్తారు. బట్ యూ డోంట్ నో దిస్ పర్సన్. సో
ఈ హెల్ప్ మీరు యాక్సెప్ట్ చేయగలరా అంటే మీకు తెలిస్తే కదా, ఈ పర్సన్ ఎవరో మీకు తెలిస్తే ఈ రిలేషన్ అసలు ఏంటి, అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది మీరు అనలైజ్ చేసుకోగలుగుతారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ దే ఆర్ హైడింగ్ దెమ్సెల్వ్స్. సో బట్ దిస్ పాస్ట్ పర్సన్ ఫ్రమ్ యువర్ పాస్ట్, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు. దే ఆర్ రిమూవింగ్ దట్ మాస్క్. ఇప్పటి వరకు మీ దగ్గర ఏవైతే సీక్రెట్స్ ఉంచారో అండ్ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ హైడ్ చేస్తూ వచ్చారో, అండ్ తనకున్న కొన్ని రిలేషన్షిప్స్ మీ దగ్గర హైడ్ చేస్తూ వచ్చారో, ఇవన్నీ కూడా మీకు రివీల్ చేస్తారు. ఓకే, సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు డిసైడ్ వెదర్ టు కంటిన్యూ ఇన్ దట్ సేమ్ రిలేషన్షిప్ ఆర్ యూ చూజ్ యువర్ సెల్ఫ్. ఇక్కడ మీ లైఫ్లో ఒక పాస్ట్ పర్సన్ ఉన్నారు అండ్ ఒక న్యూ పర్సన్ కూడా మిమ్మల్ని తన ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. కానీ ఈ రిలేషన్షిప్ ఏంటో మీకు తెలియదు ఇప్పటి వరకు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ పాస్ట్ రిలేషన్షిప్ మీ లైఫ్లో ఇంకా ఉండాలా ఉండొద్దా అనేది మీరు డిసైడ్ చేసుకుంటారు. ఆ చాయిస్ మీదే, అది మీరే డిసైడ్ చేసుకోవాలి. అండ్ మీరు సింగిల్గా ఉండిపోతారా, ద సేమ్ పాస్ట్ పర్సన్ కోసమే ఇంకా వెయిట్ చేస్తారా, ఇది మీరు డిసైడ్ చేసుకునే టైం అన్నమాట. అండ్ బట్ యూనివర్స్ హ్యాస్ సమ్ అదర్ ప్లాన్స్ ఫర్ యూ. ఇక్కడ మీరు ఎప్పటి నుండో ఏదో హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. యు ఆర్ మేనిఫెస్టింగ్ ఫర్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. సో ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వబోతుంది ఈ వీకెండ్కి. అంటే ఆల్మోస్ట్ నెక్స్ట్ 48 అవర్స్లో మీకు ఆ న్యూస్ అనేది తెలుస్తుంది. సో దట్ ఇన్ఫినిట్ అబండెన్స్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతుంది. ఓకే, అండ్ ఈ ఇన్ఫినిట్ అబండెన్స్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుందో మీ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. మిమ్మల్ని అందరూ డిఫరెంట్గా చూస్తారు. మీరు అందరికీ తెలిసినా కూడా మిమ్మల్ని ఇప్పటి వరకు ఎలా చూస్తున్నారో రేపటి నుండి అదే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని డిఫరెంట్గా చూస్తారు. అంటే మీరు ఆల్రెడీ కంప్లీట్గా చేంజ్ అయిపోయారు. జస్ట్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ యూ వాళ్ళకి తెలుసు అంతే. రిమైనింగ్ అసలు మీరేంటి అనేది వాళ్ళకి తెలియదు. సో ఇప్పటి వరకు మిమ్మల్ని ఎలా ఏ దృష్టితో చూస్తున్నారో దట్ ఎంటైర్ ఎనర్జీ విల్ షిఫ్ట్ ఇంటూ అబండెంట్ ఎనర్జీ. మిమ్మల్ని చాలామంది డిగ్రేడ్ చేసి మాట్లాడడం, లేదా మీరు ఎవరికైనా ఏదైనా బిజినెస్ ఐడియాస్ అలాంటివి ఏమైనా ఇస్తే నీకే క్యాపబిలిటీ లేదు, నువ్వేం నాకు సలహా ఇస్తావు, ఇలా మాట్లాడుతూ ఉండొచ్చు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అలా. సో బట్ ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మీరు ఏం చెప్పినా కూడా కరెక్టే అన్నట్టు ఫీల్ అవుతారు. ఎందుకంటే మీరు జీవితంలో మీ లైఫ్లో అంత సక్సెస్ అయ్యారు, అవ్వబోతున్నారు కూడా ఇంకా. సో నౌ దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. అంటే మీరు ఇంకా డెవలప్ అయితే ఒకవేళ అందరికీ యూస్ఫుల్గా ఉంటారా, లేదా మీరున్న ప్లేస్ నుండి షిఫ్ట్ అయిపోయి మీ వరల్డ్ మీరు డిఫరెంట్గా సెట్ చేసుకుంటారా? ఇలా డిఫరెంట్ ఐడియాస్ వస్తున్నాయి మీ చుట్టూ ఉన్న వాళ్ళకి. ఓకే, బట్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ లైఫ్లో ఏవైతే చేంజెస్ రాబోతున్నాయో ఆ చేంజెస్ వల్ల మీరందరికీ హెల్ప్ చేయగలుగుతారు, మీకు మీరు హెల్ప్ చేసుకోగలుగుతారు అండ్ అందరికీ హెల్ప్ చేయగలుగుతారు. అండ్ సంబడీ విల్ ఆస్క్ యూ ఫర్ హెల్ప్. ఐ డోంట్ నో హూ ఈజ్ దిస్. సో వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేస్తారు. అండ్ అనదర్ థింగ్, మీ లైఫ్ స్టైల్ కంప్లీట్గా చేంజ్ అవ్వబోతుంది. మీరు హౌస్ షిఫ్ట్ అవ్వబోతున్నారు. ఓకే, ఒక రిచ్ లైఫ్, ఒక అబండెంట్ లైఫ్, ఒక సెలబ్రిటీ కైండ్ ఆఫ్ లైఫ్ మీరు ఎంజాయ్ చేయబోతున్నారు ఇన్ ద కమింగ్ డేస్. అండ్ బట్ ఇదంతా మీరు హ్యాండిల్ చేయగలరు. ఓకే, మీరు చాలా సింపుల్గా హ్యాండిల్ చేస్తారు ఇదంతా కూడా. ఈవెన్ దో
మీరు కేర్ఫుల్గా ఉండాల్సిన విషయాలు ఏంటి అని అంటే, డోంట్ ట్రస్ట్ ఎనీవన్. ఈ స్టేజ్లో మీరు ఉన్నప్పుడు, ఇంత అబండెన్స్లో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు. డిఫరెంట్ ఐడియాస్తో మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. సో బీ వెరీ కేర్ఫుల్. మీకున్న స్టెబిలిటీ, మీకున్న ఆ లైట్, ఇవన్నీ కూడా మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసి చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. దట్ నెగిటివ్ పీపుల్ నుండి మీరు మిమ్మల్ని మీరే సేవ్ చేసుకోవాలి. ఓకే, నోబడి విల్ హెల్ప్ యూ ఇన్ దట్ సిచ్యువేషన్. సో యూనివర్స్ నుండి మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేశారో అదంతా కూడా యూనివర్స్ మీకు ఇవ్వడానికి రెడీగా ఉంది. అండ్ ఆల్రెడీ ఆ బ్లెస్సింగ్స్ అనేవి మిమ్మల్ని రీచ్ అవ్వబోతున్నాయి. ఓకే, సో బీ రెడీ టు యాక్సెప్ట్ దట్ అబండెన్స్ ఇన్ ఫైనాన్సెస్ అండ్ రిలేషన్షిప్స్. సో దిస్ పాస్ట్ పర్సన్ is ready to leave everyone to be with you. But why? Because they are seeing your stability, they are seeing your growth. ఈ స్టెబిలిటీ, ఈ గ్రోత్, ఈ అన్కండిషనల్ లవ్, ఇవన్నీ ఈ పర్సన్ లైఫ్లోకి తీసుకురాగలరు మీరు. సో అంత క్యాపబుల్ పర్సన్ మీరు. సో మీలాంటి వాళ్ళని ఒకసారి వదిలేసుకుంటే అంత ఈజీగా మళ్ళీ దొరకరు. సో దిస్ పాస్ట్ పర్సన్ రియలైజ్డ్ దట్, అండ్ అందుకే ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఓకే, సో ఈ ఫైనాన్షియల్ అబండెన్స్ని అండ్ రిలేషన్షిప్ అబండెన్స్ని క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో మీరు 1212 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ సర్వీసెస్, స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.